హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మేర్లపాక మురళి గారి శృంగారపురం 1 కిలోమీటర్ నెక్స్ట్ పార్ట్. ఆ వీధి మలుపు తిరగగానే పులిరాజు గుండె వేగం హెచ్చించింది. వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి. మరో నిమిషంలో పునర్వసు కనిపిస్తుందన్న ఆలోచనలతో శరీరం చిన్న జర్కిచ్చింది. అతనికి 25 సన్నగా పొడవుగా మంత్రగాడి ముఖాన దిద్దుకున్న ఎర్రటి నామంలా ఉంటాడు. ఆ చుట్టుపక్కల గ్రామాలంతటికీ ఏకైక భూత వైద్యుడు అతనే. ప్రతి ఆదివారం దయ్యాలను పట్టిన వాళ్ళంతా వైద్యం కోసం అతనింటికి వస్తారు. ఆ రోజంతా హడావిడిగా ఉంటాడు. దయ్యాలన్నింటినీ తరిమికొట్టి వాళ్ళిచ్చిన తృణమో పణమో స్వీకరిస్తాడు. ఇక వారంలో మిగిలిన రోజుల్లో ఏ పని ఉండదు. మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప మిగిలిన రోజుల్లో భూత వైద్యం చెయ్యడు. దయ్యం మరీ ఉద్దండ పిండమైతే అమావాస్య రోజు దాని పని పడతాడు. అతనికి అమ్మా నాన్న లేరు. శ్మశానంలో మంత్రం తప్పుగా చదవడం వల్ల అతని తండ్రిని పీకుతున్నదని చెప్పుకుంటారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ అతని తండ్రి శ్మశానంలోనే చనిపోయాడు. చిన్నప్పటి నుంచి తండ్రి నేర్పిన మంత్రాలే ఇప్పుడు అతనికి తిండి పెడుతున్నాయి. సరిగ్గా ఎప్పుడో తెలియదు కానీ అతను ఇటీవల పునర్వసు ప్రేమలో పడ్డాడు. ఆమెకి 20 ఏళ్లుంటాయి. దేవుడి ముందు పెట్టిన నిమ్మకాయల పచ్చగా మెరిసిపోతుంటుంది ఆమె. శరీరంలో ప్రతి అవయవము పెద్దదే. కళ్ళ నుంచి కాళ్ళ వరకు ఉండాల్సిన సైజు కంటే కాస్త ఎక్కువగా ఉంటాయి. సన్నగా పీలగా తను ఆమె ప్రేమలో ఎలా పడ్డానా అని పులిరాజు అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటాడు. అతని ప్రేమ గొడవంతా పునర్వసుకు తెలియదు. ఇప్పటి వరకు 1 సైడ్ లవ్ గానే ఉన్న తన ప్రేమను డబుల్ సైడ్ లవ్ గా చేయాలని అతను తెగ ఆరాట పడిపోతున్నాడు. ఈ రోజు ఎలాగైనా తన ప్రేమను ఆమె ముందు ఏకరవు పెట్టాలని నిర్ణయించుకునే అతను బయలుదేరాడు. కానీ ఎక్కడో ఏదో జంకు వెనక్కి లాగుతోంది. దయ్యాలను తరిమే తనలాంటి వాడు కూడా ప్రేమ విషయం వచ్చేసరికి భయపడడం వింతగా అనిపిస్తోంది అతనికి. ఎలాగైనా ఆమె ప్రేమను పొందాలన్న తపన ఎక్కువైంది. ఆమె ఒంటరిగా ఎప్పుడు కనబడుతుందా అని ఎదురు చూస్తున్నాడు. తను కనపడగానే ఏమేం చెప్పాలో చాలాసార్లు రిహార్సల్స్ వేసుకున్నాడు. తన తండ్రి వశీకరణ మంత్రం నేర్పించినందుకు తిట్టుకున్నాడు కూడా. అప్పటికే చీకట్లు ముసురుకుంటున్నాయి. తూర్పు ఆకాశంలో చంద్రుడు అప్పటికే తెల్లగా నవ్వుతున్నాడు. గాలి పూలలోని పిప్పడిని ఒంటికంతా స్ప్రే చేసుకున్నట్టుగా సువాసనలు విరజమ్ముకుంటోంది. పునర్వసు ఇల్లు దగ్గర పడింది. అతని అడుగులు తడబడ్డాయి. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూశాడు. పునర్వసు ఎక్కడా కనబడలేదు. ఆ ఇంటిని దాటి వెడుతూ లోపలికి చూశాడు. పెరట్లో పాలు పితుకుతోంది ఆమె. చిత్రపటంలో లాగే ఆమె మొదటిసారి చిన్నగా కనిపించింది. 1 సెకను పాటు నిలబడినట్టు ఆగి ఆపై ముందుకు సాగిపోయాడు. గుండె వేగం అప్పటికి తగ్గింది. ఆమెను మరోసారి చూడాలన్న ఆరాటం శరీరాన్ని ముందుకు తోస్తోంది. వీధి చివరకంట వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగాడు. అప్పటికి పాలు పితకడం పూర్తి చేసి ఆమె ద్వారం దగ్గర నిలబడి వీధిలోకి చూస్తోంది. ఆమె అక్కడ ఉండడం దూరం నుంచే కనిపెట్టాడు పులిరాజు. తిరిగి గుండె వేగంగా కొట్టుకుంటోంది. శరీరంలో ఇలా అసంకల్పిత మార్పులు గోచరించడమేనా ప్రేమంటే అనుకున్నాడు. ఖచ్చితంగా ఇంటి ముందే ఆగి ఆమె వైపు చూశాడు. నిజానికి ఆ సమయంలో తన ముఖంలో ప్రస్ఫుటమవుతున్న ఫీలింగ్స్ ఏమిటో తెలియడం లేదు అతనికి. అయితే తను ఆమెను చూసి నవ్వుతున్నట్టు మాత్రం తెలిసింది. ఆమెలో ఏదో అర్థం కాని కన్ఫ్యూజన్. రోజులాగానే అర్థం కానట్లు మొహం పెట్టి ఏమైనా చెబుతాడేమో అన్నట్టు చూసింది. అతను అక్కడ నుంచి కదలలేదు. మీ నాన్న ఉన్నాడా అని అడిగాడు. ఎప్పుడూ లేనిది తన గొంతు వణకడం తెలుస్తూనే ఉంది. అన్ని రోజులు తనకు అనిపిస్తూనే గుడ్లప్పగించి చూస్తుండే అతను ఇప్పుడు మాట్లాడడంతో ఆమె తడబడింది. ఆమె అవస్థ అంతా గుర్తించిన అతను మరోసారి అడిగాడు. లేడు, పొలం వైపు వెళ్ళాడు. మీ అమ్మ కూడా పొలం వెళ్ళింది. ఇక ప్రశ్నించాల్సింది ఏమీ లేదన్నట్లు అతను ఇంట్లోకి నడిచాడు. బసపుటెద్దు ఆవులున్న దొడ్లోకి వచ్చేస్తుంటే తరమడానికి ధైర్యం చాలని చిన్నపిల్లలా చూస్తుండిపోయింది. ఏం కావాలి? తన దగ్గరికి దూసుకొచ్చిన అతని వైపు భయంగా చూస్తూ అడిగింది. అతని రిహార్సల్స్లో అటువంటి ప్రశ్న లేదు. అందుకే సమాధానం తట్టలేదు. అది అంటూ అక్షరాలు చూస్తూ నమిలాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా చూస్తూ నిలబడింది. అతని కళ్ళల్లో ఏదో అభ్యర్థన లీలగా కదులుతోంది. పెదవులు ఏదో జపించడానికన్నట్లు గుటకలు వేస్తోంది.
ఇన్ని రోజులు తనలో దాచుకున్న భావనలను బయటకు వెల్లడించేందుకు గుండె పిచ్చిదానిలా కొట్టుకుంటోంది. నువ్వు కావాలి. కళ్ళు కూడా ఆర్పకుండా చెప్పాడు. ఒక్కసారి ప్రకృతి అంతా ఫిట్స్ వచ్చి పడిపోయినట్టు స్తంభించిపోయింది ఇద్దరికి. అతను ఏమడిగాడో చప్పున అర్థం కాలేదు ఆమెకి. అర్థమయ్యాక తన మనసు ఏమిటో అర్థం కాలేదు. లోపమంతా తనను తరచి చూసినట్టు ఆమె కళ్ళను వాల్చింది. తిరిగి తలపైకెత్తింది. ఇక తప్పదన్నట్టు అతను కళ్ళు ఆర్చుతున్నాడే గాని లేకపోతే చూపును అలా నిలబెట్టేవాడే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను మొదట చెప్పింది. ఆమెకు బోధపడిందే లేదో నన్న అనుమానంతో మళ్ళీ మాటలు మార్చి చెప్పాడు. ఒక ప్రేమికుడికి లోనయ్యే భ్రమలను అతనుకు లోనవుతున్నాడు. అందువల్ల తిరిగి మాటలను మార్చి మార్చి చెప్పాడు. ఆమె అప్పటికే సర్దుకుంది. అతను భూతవైద్యుడు గనక స్త్రీలకి ఒక విధమైన భయం ఉంది. అతను మామూలు మనిషి కాదన్న భావన ఉంటుంది. అతని వృత్తి అలాంటిది. అది దయ్యాలను దూరంగా తరుముతుంది గాని మనుషులను దగ్గరకు చేరనివ్వదు. అంతేగాక ఆమె తన అంతరంగం ఏమిటో తెలుసుకోగలిగింది. ఈ మేరకు ఆమె తెలివైందే. అందుకే ఏం జవాబు చెప్పాలోనని ఆమె గింజుకోలేదు. అయితే దాన్ని ఎలా చెప్పాలో అని మాత్రమే ఆమె ఇబ్బంది పడుతోంది. ఎన్నో రోజులుగా చెప్పాలని, కానీ పిల్ల అడ్డొచ్చిందా అని నవ్వింది ఆమె. ఆ నవ్వు వెనుకనున్న అర్థం ఏమిటో తెలియక అతను తల్లడిల్లిపోయాడు. స్త్రీలు అంతే. ఎన్నో రోజులుగా చెప్పాలని, కానీ ఇదా పిల్ల అడ్డొచ్చిందా అని నవ్వింది ఆమె. ఆ నవ్వు వెనుక ఉన్న అర్థం ఏమిటో తెలియక అతను తల్లడిల్లిపోయాడు. స్త్రీలు అంతే. అంతవరకు సీరియస్గా ఉన్న ఆమె తన మనసేమిటో తెలుసుకున్నాక ఈజీ అయిపోయింది. తనకు కావలసిన దానిని వాళ్ళు ఎంత గాఢంగా కోరుకుంటారో తనకు అక్కర్లేని దానిని అంతే తృణీకారంతో చూస్తారు. ఇప్పుడు పులిరాజు కూడా ఆమెకు అలానే కనిపిస్తున్నాడు. తనకు అవసరం లేదనుకోగానే అతను చులకనైపోయాడు. మరెందుకు చెప్పలేదు? అది అది మంత్రాలను పొల్లిపోకుండా చెబుతావు కదా, ఇంత చిన్న వాక్యాన్ని చెప్పడానికి ఇంత టైం తీసుకోవాలా? ఆమె నవ్వును ఆపటం లేదు. చెప్పాలనే ఏదో జంకు, తెలియనే బెదురు. పోనీలే, ఇప్పటికైనా చెప్పావు. కానీ అతని రియాక్షన్ కోసం ఆగింది. అప్పటికే అతని గుండెలో విస్ఫోటనం జరిగిపోయింది. ఏమీ అనుకోవద్దు పులిరాజు. నువ్వంటే నాకు అలాంటి ఉద్దేశం లేదు. ఎందుకు లేదు అని అడగద్దు. నీ మీద ఎందుకు ఇష్టం లేదో చెప్పలేనట్లే గోపాలకృష్ణ మీదకి ఎందుకు నాకంత ఇష్టం కూడా చెప్పలేను. ఆ తర్వాత ఆమె చెప్పిన ఒక వాక్యమో రెండు వాక్యాలు వినిపించలేదు అతనికి. నిమ్మకాయను కోస్తే ఎర్రటి రక్తం ఎగజిమ్మినట్టు, బుట్టలో పెట్టిన తాచుపామై కాటేసినట్లు, తోక ముడిచి పారిపోవాల్సిన దయ్యం తిరగబడి తనను తినేస్తున్నట్టు అతను వణికిపోయాడు. రక్తంలో విషంలా ఏదో తెలియని బాధ ఒళ్ళంతా చరచరా పాకడం తెలుస్తూనే ఉంది. నరాలు చిట్లి దారాలుగా సాగడం బోధపడుతూనే ఉంది. కళ్ళల్లో నీళ్లు ఊరి దృశ్యాలన్నీ మసకపోవడం గమనిస్తూనే ఉన్నాడు అతను. పులిరాజా, ఇక వెళ్ళిరా అని అతను ఏమైపోతున్నాడా అని గమనించకుండానే లోపలికి వెళ్ళిపోయింది. ఎలా నడిచాడో ఏమో తెలియదు. మరో 10 నిమిషాలకి ఊరి పొలిమేరలు దాటాడు. పొలాల వెంబడి నడుస్తున్నాడు. అప్పుడప్పుడు తలపైకెత్తి చూస్తున్నాడు. చిన్నపిల్లవాడు పౌడర్నంతా చేతుల్లో వంపుకుని ముఖానికి పూసుకున్నట్టు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. అలా ఎంతసేపు తిరిగాడో అతనికే తెలియదు. చందమామ ఆకాశం మధ్యలోకి వచ్చి నిలబడి లోకం వైపు సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది. అతను నడుస్తున్న వాడల్లా టక్కున ఆగాడు. ఎవరో మాట్లాడుతున్నట్టు మాటలు వినిపిస్తున్నాయి. అప్పుడు చుట్టూ పరికించి చూశాడు. తను ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవడానికి 5 నిమిషాలు పట్టింది. తను గోపాలకృష్ణ బంగ్లా దగ్గరకు వచ్చానని, కొండ శిఖరాగ్రాన ఉన్నానని తెలిసింది. మాట్లాడుతున్నది గోపాలకృష్ణ మరొక స్త్రీ అని కూడా బోధపడింది. ఆ రోజు పౌర్ణమి అవునో కాదో తెలుసుకోవడానికి పైకి చూశాడు. కొరవలు లేని చందమామ నిండుగా ఉంది. అతని వృత్తికి పౌర్ణమి పడదు. గోపాలకృష్ణ ప్రవృత్తికి అమావాస్య పడదు. ఇలా 2 విభిన్న ధృవాలైన వారిద్దరూ శత్రువులై భయంకరమైన యుద్ధానికి తలపడ్డానికి బీజాన్ని పునర్వసు వేసింది. ఆమె అతడిని ప్రేమించకపోగా తను ఎవరిని ఇష్టపడుతోందో చెప్పింది. దాంతో గోపాలకృష్ణ మీద ద్వేషం బయలుదేరింది అతనిలో. ఆ ద్వేషమే అతనికి తెలియకుండానే అతన్ని అక్కడికి లాక్కొచ్చింది. గోపాలకృష్ణ పక్కన మరో స్త్రీ ఉందంటే ఆ రోజు ఖచ్చితంగా పౌర్ణమై ఉంటుందని పులిరాజుకి తెలుసు. తను కనబడకుండా మెల్లగా అడుగు వేసుకుంటూ అక్కడున్న పెద్దరాయి వెనుకకు వెళ్ళి నిలబడ్డాడు.
అక్కడి నుంచి చూస్తే గోపాలకృష్ణ ఒక అమ్మాయి స్పష్టంగా కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరూ పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. పులిరాజు మోకాళ్ళ కింద ఆనించి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినడం ప్రారంభించాడు. ఇది ఫ్రెండ్స్ మేర్లపాక మురళి గారి శృంగారపురం ఓ కిలోమీటర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.